అందరికీ నమస్తే అండి. బక్కగా ఉన్నంత మాత్రాన రక్తం లేదని కాదు, లావుగా ఉన్నంత మాత్రాన రక్తం పుష్కలంగా ఉంటుంది అని కాదండి. నేను ఉండడం లావుగానే ఉన్నాను, కానీ నా ఒంట్లో రక్తం తక్కువ ఉందంట. అందుకోసమే ఈ బీసీ జ్యూస్ తయారు చేసుకున్నాను. బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్, ఈ రెండు కలిపి కొంచెం చక్కెర పాలు వేసి బీసీ జ్యూస్ తయారు చేసుకున్నాను. ఎందుకంటే క్యారెట్ ముక్కలు, ఆ బీట్రూట్ ముక్కలు కోసుకొని తినాలంటే కొంచెం కష్టం. ఇలా జ్యూస్ వేసుకొని మింగేస్తే సరిపోతుంది. అంటే చక్కెర పాలు కలిసినవి కనుక కమ్మగానే ఉందండి. ఇలా రక్తం లేని వాళ్ళు ఇలా చేసుకొని తాగాలి, ఆకుకూరలు ఎక్కువ తినాలి అని డాక్టర్ సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు నేనైతే ఇది ఫస్ట్ బీసీ జ్యూస్ మాత్రం పాటిస్తున్నాను. నీకేం మాయరోగం, మంచిగానే ఉన్నావు కదా అని నన్ను గిట్టని వాళ్ళు అనుకోవచ్చు. అవునండి, చూడ్డానికి మంచిగానే ఉన్నాను, కానీ నా ఒంట్లో రక్తం తక్కువ ఉంది. ఈ సంవత్సరం నుంచి చక్కగా తినక మొత్తం వీక్నెస్ అయిపోయాను. చెత్త అంటే ఒళ్ళు మాత్రం ఉబ్బుతుందండి. ఉబ్బి ఇట్లా పడుకొని లేచేసరికి మొత్తం ఇట్లా లావుగా అయిపోతున్నాను. ఇంకా బెలూన్లాగా ఉబ్బిపోతున్నాను. ఎందుకు ఇలా ఉబ్బుతున్నాను, కాళ్ళు చేతులు లాగుతున్నాయి, ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా పనిచేస్తలేదు ఏంటి అని డాక్టర్ దగ్గరికి పోతే, అసలు నీకు ఉండాల్సిన దానికంటే తక్కువ ఉందమ్మా బ్లడ్, అందుకే నీకు ఇలా నీరసంగా ఉంటున్నావని నాకు ఆయన సలహా ఇచ్చారండి.